హాయ్ హలో నమస్తే అండి. నేను మీ శ్రీ పల్లవి. ఈరోజు వీడియో వచ్చేసి ఒక స్మాల్ బేబీ 6 months బేబీకి లెహంగా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానండి. అది కటింగ్ వీడియో అయితే మీకు అప్లోడ్ చేద్దామని చేస్తున్నానండి. చూసేయండి ఒకసారి. ఎంత చిన్న పాప అంటే 6 months to 1 year వరకు సరిపోతుందండి. అది మెజర్మెంట్కి వాళ్ళు ఓన్లీ బాడీ మెజర్మెంట్ ఇచ్చారండి. అందుకని మా ఫ్రెండ్ది ఇట్లా చిన్న పాప ఉంటే వాళ్ళ ఫ్రాక్ తీసుకుని అయితే కటింగ్ చేస్తున్నారండి. చిన్న బేబీస్ది కట్ చేస్తాం కొంచెం కష్టమండి. ఎందుకంటే షోల్డర్ ఎంత తీసుకోవాలి, నెక్ ఎంత తీసుకోవాలి అనేది మనకి తెలియదు అన్నమాట. అందుకని ఇది లెహంగాలో వచ్చేసి పైన వేసి బాడీ పార్ట్ అండి. బ్లౌజ్ ఆపోజిట్ కలర్ ఉంది. వీళ్ళు మనకి లెహంగా క్లాత్ అయితే ప్రొవైడ్ చేశారు. కింద పాట ఆల్రెడీ కట్ చేశాను నేను. 20 inches లెహంగా లెంత్ ఉందండి. ఇది పైన బ్లౌజ్ కోసం తీసుకున్నాను. ఇది లంగాలో వచ్చిన బిగ్ బార్డర్ని కట్ చేసి ఇట్లా అయితే తీసుకున్నానండి. స్టిచ్చింగ్ అయినాక కూడా ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, చూడండి. ఇది మనకి పట్టు చీరల్లో బ్లౌజులు వస్తాయి కదా, ఇప్పుడు కుట్టించుకోవట్లేదు ఎవరు. అలాంటి బ్లౌజ్ తీసుకుని అయితే ఇచ్చారండి, మనకి కస్టమర్ ప్రొవైడ్ చేశారు. దీనికి 2 వైపులా బార్డర్ వస్తుంది కదా, ఫోల్డింగ్ చేసినప్పుడు తిరగేసి వస్తుంది అనమాట ఈ పైన ఉండే డిజైన్. అందుకనే కట్ చేసి మళ్ళీ అటాచ్ చేద్దామని ఇలా బార్డర్ సపరేట్ చేసుకున్నానండి. కింద పార్ట్ లెహంగాది కటింగ్ అయిపోయింది, పైన బాడీ పార్ట్ అనమాట. ఒకసారి చూద్దామని. లెంత్ ఎంత పెట్టుకోవాలి, షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, నెక్ విడ్త్ ఎంత పెట్టుకోవాలని ఒకసారి చూసాను. బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి ఆ పాప కొంచెం లెంత్ ఎక్కువ ఉందండి. 9.5 రెడీ ఉంది, 10.5 తీసుకోవాలి మనం. ఎందుకంటే కటింగ్లోకి అది పోతుంది కదా, స్టిచ్చింగ్లోకి అది 1 inch ఎక్స్ట్రా అయితే తీసుకోవాలండి. నెక్స్ట్ షోల్డర్ వచ్చేసి 4 inches తీసుకోవాలండి. షోల్డర్ లెంత్ ఆర్మ్ డౌన్ సేమ్ తీసుకోవాలన్నమాట, 4 inches. ఇక్కడ అందరికీ 1 inch తీసుకుంటాం కదండి, చిన్నపిల్లలకి ఓన్లీ 1/2 inch తీసుకుంటే సరిపోతుందండి. ఇది వచ్చేసి 19 inches ఉందండి. రౌండ్ చెస్ట్ది 19 inches ఉంది. మనం 5 తీసుకుందామంటే 10, 1 inch అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి నేను. కొంచెం లూజ్ ఉంటే పిల్లలకి వేసేటప్పుడు తీసేటప్పుడు కంఫర్ట్గా ఉంటుందని ఇట్లా తీసుకోవాలి, రౌండ్ చేసుకోవాలండి. కింద కూడా 5 inches, ఎందుకంటే వీళ్ళకి చెస్ట్ వెస్ట్ సపరేట్ అనేది ఏమి ఉండదు, సేమ్ విడ్త్ ఉంటుంది అనమాట. 1 inch డాట్స్కి అయితే ఎక్స్ట్రా తీసుకుంటాం కదా, అలాగా. నెక్స్ట్ 2 inches మార్జిన్ అండి. 2.5 inches వరకు మార్జిన్ తీసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ కింద పక్కన ఫ్రాక్ ఇట్లా జారినట్టు రాకుండా ఉంటాకి ఒక 1/2 inch వరకు ఇలా క్రాస్గా పైన తీసుకుందామండి. మనం డాట్ ఎక్కడైతే స్టిచ్ చేస్తామో అక్కడి నుంచి ఇట్లా క్రాస్గా 1/2 inch లేదా 3/4 inch వరకు ఇట్లా పైకి తీసుకుంటే మనం ఇక్కడ డాట్ స్టిచ్ చేసినప్పుడు ఇది స్ట్రైట్గా వస్తుంది అనమాట. నెక్స్ట్ నెక్ విడ్త్ వచ్చేసి 1.5 తీసుకుంటున్నానండి. 1.5 నెక్ డీప్, ఫ్రంట్ నెక్ అంటే ఇది బాడీ పార్ట్ కాబట్టి 3 inches తీసుకుంటున్నానండి. 3.5 తీసుకుంటున్నాను, ఎందుకంటే పైన బ్లౌజ్ది కూడా ఉంటుంది కదా, మళ్ళీ 2 అయితే కనిపిస్తాయండి. అందుకని 3.5 తీసుకుంటున్నాను. మనం ఫోల్డ్ చేసుకుంటే బట్టి సరిపోతుందండి. కింద 2 inches తీసుకుంటున్నానండి. కింద పైన 2 inches, ఎందుకంటే లోపలిది తక్కువ ఉండాలి కాబట్టి. బ్యాక్ సైడ్ వచ్చేసి 2.5 తీసుకుంటానండి. ఇక్కడ 3 రౌండే తీసుకుంటున్నాను. ఇది అంతా కూడా ఇట్లా ఫోల్డింగ్ వచ్చేస్తుంది, ఫోల్డ్ చేసుకుంటారనమాట ఫ్రంట్ బ్యాక్ అంతా. అర్థమైందండి. ఇది వచ్చేసి 5 inches అండి. మనకి పాపది వచ్చేసి 19 inches ఉంది. నేను 20 inches తీసుకున్నాను, ఎందుకంటే వాళ్ళు టేప్తో మెజర్మెంట్ తీసుకుంటాం కదండి, ఎలా తీసుకుని ఇచ్చారో మనకైతే సరిగ్గా తెలీదు, అందుకనమాట. ఇది వెస్ట్ 2 కలిపి 10 inches పెట్టాను. ఇక్కడ 2 inches తీసుకున్నానండి, బాడీ పార్ట్ కదా, అందుకని కనిపిస్తూ ఉంటుంది లేకపోతే బ్లౌజ్లో నుంచి. కానీ 2 inches తీసుకున్నాను. నెక్ విడ్త్ ఇది 4 తీసుకున్నానండి. 4.5 వరకు తీసుకోవచ్చు. ఒక 1/4 inch మడత పెట్టేస్తే ఇట్లా ఫోల్డ్ చేసి కుడితే సరిపోతుంది అనమాట. ఓకేనండి. ఇది లెహంగాలో పైన వేసేది బాడీ పార్ట్ అనమాట. అదే బ్లౌజ్ కనుకోండి 1.5 తీసుకుంటే సరిపోతుంది. నెక్ది 1.5, ఇక్కడ 1.5, 3.5 నెక్ డౌను. బ్యాక్ సైడ్ నెక్ డౌన్ వచ్చేసి 2 inches తీసుకుంటే సరిపోతుందండి. ఓకేనండి. ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నానండి.
మీకు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.